హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం చిక్కుడుకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా త్వరగా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. దానికోసం నేను 1/2 కిలో చిక్కుడుకాయలు తీసుకొని పైన నారు ఉంటుంది కదా, అది తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు దీంట్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకుందాం. పోపు ఫ్రై అయింది కదా, ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న ఎండుమిర్చి వేసుకుంటున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి. ఇప్పుడు దీంట్లో చిన్న సైజు ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఆనియన్ దోరగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఆనియన్ ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకుందాం. ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకున్నాం. వీటిని మనం ఉడికించుకోలేదండి, పచ్చిగా వేసుకున్నాము. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. దీన్నంతా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. దీన్నంతా కూడా ఒకసారి కలిపేసుకుందాం. చూడండి, ఇదంతా ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. మంటని లో ఫ్లేమ్ లోనే ఉండించుకోండి. చూడండి, చక్కగా ఉడికిపోయింది. చూడండి, ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తున్నామండి, చూసుకొని వేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడి అండి. కొబ్బరి పొడి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇదంతా ఒకసారి కలిపేసుకున్నాం. మూత పెట్టకుండా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకా కొంచెం వేసుకోండి. అంతే అండి, రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసుకున్నాం. చూడండి, ఎంతో రుచిగా ఉండే చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.